హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ తనకి గిఫ్ట్ చేయడం కోసం అని గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నా అని మొన్న వీడియో షేర్ చేశాను కదండి. ఏ ఐటమ్స్ తీసుకున్నాను ఇంతవరకు షేర్ చేయలేదు కదా. ఇవాళ వీడియోలో ఏ ఐటమ్స్ తీసుకున్నా, ఎంత ప్రైస్ పడ్డాయి, ఇవి ఎంత పడ్డాయి, టోటల్ ఎంత అయింది, ఏమేమి తీసుకున్నాం అన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళాం అనమాట. ఓకే, ఇంత బడ్జెట్లో తీసుకోవాలి అన్నట్టుగా పన్నా జ్యువెలర్స్కి వెళ్ళాను, పీజేఈకి. అక్కడ లైట్ వెయిట్ మేళా జరుగుతుంది అనమాట. సో లైట్ వెయిట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అంటే 1000+ డిజైన్స్ ఉన్నాయి, రకరకాల ఐటమ్స్. మేమేంటంటే గిఫ్ట్ చేయడానికి కాబట్టి మోస్ట్లీ నెక్లెస్ లాగా సెలెక్ట్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో అందుకని రకరకాల నెక్లెస్లు, హారాలు అన్నీ కూడా చూసాను. ఆ కలెక్షన్ కూడా మీతో షేర్ చేశాను కదా. అందులో చూడండి, చాలా లైట్ వెయిట్లో మంచి మంచి కలెక్షన్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ అలా ఆకాశంలోకి ఎగిలిపోతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం లైట్ వెయిట్లో మంచి హెవీగా కనిపించే డిజైన్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చూశాను. ఆ కలెక్షన్ మీతో కూడా షేర్ చేస్తా. నేను తీసుకున్న ఐటమ్స్ కూడా ఆ కలెక్షన్లో వీడియోలో చూపించినవి, అవే కూడా తెచ్చుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఒకటి కొనడానికి అని వెళ్ళి 3 ఐటమ్స్ కొనుక్కొని తీసుకొచ్చాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆ ఐటమ్స్ ఏంటి, వాటి ప్రైస్ ఏంటి అన్ని చూసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షాపింగ్కి వెళ్ళే ముందే ఒక ఐడియాతో వెళ్ళాను అనమాట. అంటే ఏం కొనాలి అని. మనకి గోల్డ్ అనేసరికి రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా. అవర్ ఫస్ట్ ప్రియారిటీ వాజ్ నెక్లెస్. సో ఏదైనా నెక్లెస్ లాంటిది కొందాము అన్నట్టుగా, ఇది పుట్టింటి వాళ్ళు పెట్టారు అని గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా నెక్లెస్ తీసుకోవాలని అనుకున్నాం. అండ్ చెల్లికి ఏవేవైతే జ్యువెలరీ ఉన్నాయో అవి ఆల్రెడీ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే మోడల్ ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో దానికి తగ్గట్టే కలెక్షన్లో కూడా అన్ని డిఫరెంట్ మోడల్సే చూశాను. అండ్ అవర్ బడ్జెట్ వాజ్ లైక్ 10 grams అనమాట. అరౌండ్ 10 grams ఏదైనా వస్తే తీసుకో అని చెప్పింది అనమాట. సో ఈ నక్షి నెక్లెస్లు, లేకపోతే స్టోన్ నెక్లెస్లు, చోకర్లు, గుట్టు పూసలు అండ్ కంటే, జిలేబీ నెక్లెస్, ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ చెల్లికి ఉన్నాయి. సో అట్లాంటివి కాకుండా ఇంకేమన్నా తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే మంచి ఐటమ్స్ అయితే దొరికినాయి. సో ఫస్ట్ అయితే మీకు చెల్లి కోసం ఏం తీసుకున్నా అన్నదైతే షేర్ చేస్తాను. సో ఆల్రెడీ గోల్డ్లో చాలా రకాల డిజైన్ నెక్లెస్లు ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది చెల్లి కోసం తీసుకున్న నెక్లెస్. ఇది ఎలా అంటే ఒక డైమండ్ నెక్లెస్ లాగా వచ్చింది విత్ 18 క్యారెట్ జ్యువెలరీ అనమాట. ఇది 18 క్యారెట్ గోల్డ్. అంటే కొంచెం రోజ్ గోల్డ్ ఫినిష్ వస్తుంది. డైమండ్ జ్యువెలరీ అంతా కూడా మనకి 18 క్యారెట్లోనే వస్తుంది కదా, అలా 18 క్యారెట్లో వచ్చింది. అండ్ ఇక్కడ మధ్యలో పెండెంట్ అయితే పోల్కీస్ వచ్చినాయి అనమాట. 2 వైట్ పోల్కీస్ అండ్ ఒక పెద్ద ఇట్లాగా గ్రీన్ స్టోన్ వచ్చింది. వాటి చుట్టూ అంతా స్టోన్స్ ఉన్నాయి. అవన్నీ సీజెడ్స్ అనమాట. ఇదంతా కూడా మొత్తం ఇలాగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఇటాలియన్ కంటి అని చెప్పి అలాగా. కొంతమంది హస్లీస్ అని కూడా అంటున్నారు. సో ఆ స్టైల్లో వచ్చిందన్నమాట. ఇక్కడేమో రోడియం బాల్స్ ఉన్నాయి. దీనికి అంతా నేను క్లియర్గా చూపిస్తానులేండి. ఆ రోడియం బాల్స్ వల్ల ఏంటంటే ఒక మంచి స్టోన్ లాగా అవి షైనీగా కనిపిస్తుంది అనమాట, లైట్ పడి ఇలా మూవ్ అవుతున్నప్పుడల్లా. సేమ్ పెండెంట్ ఎలా ఉందో అలానే డబుల్ స్టోన్తో ఇలాగా ఇయర్ రింగ్స్ వచ్చినాయి. సో కమింగ్ టు ద వెయిట్ అండ్ అదర్ డీటెయిల్స్, నేను మొత్తం క్లియర్గా చెప్దామని బిల్లు కూడా పక్కన పెట్టుకొని కూర్చున్నాను. సో ఈ నెక్లెస్ యొక్క నెట్ వెయిట్ అయితే 8.290 ఉందండి, విత్ ఇంక్లూడింగ్ పెండెంట్. నేను చాలా చోట్ల వేరే చూసాను కానీ ఓన్లీ ఈ కంటే ఒక్కటే 8 grams 10 grams అలా ఉన్నాయన్నమాట, లేదా 6 grams అలా ఉన్నాయి. పెండెంట్తో సహా అంటే అన్ని 12 grams 13 grams అలా ఉన్నాయి. బట్ ఇది విత్ పెండెంట్, ఈ పెండెంట్తో సహా కలిపి మొత్తం నెట్ వెయిట్ 8.29, అంటే 18 క్యారెట్ గోల్డ్ 8.29 grams ఉంది. టోటల్ వెయిట్ అయితే గ్రాస్ వెయిట్ 11 grams ఉంది, ఇంక్లూడింగ్ ద స్టోన్స్ అయితే 11 grams ఉందన్నమాట. దీనికి నేను వెళ్ళిన రోజు గ్రామ్ ప్రైస్ 18 క్యారెట్ గ్రామ్ ప్రైస్ 9143 రూపీస్ ఉందండి. సో పర్ గ్రామ్ అయితే మనకి 18 క్యారెట్ ప్రైజే పడుతుంది. సో 9143 ఫర్ ద గ్రామ్ ప్రైజ్. అండ్ దీంట్లో స్టోన్ వెయిట్ 2.7 grams ఉంది. అంటే ఈ మధ్యలో ఉన్న స్టోన్స్ ఉన్నాయి కదండి, ఇవి 2.7 grams. స్టోన్ అమౌంటే ఆల్మోస్ట్ 9000 చేంజ్ పడిందండి స్టోన్ ఛార్జెస్. అండ్ దీనికి ఇట్లాంటి లైట్ వెయిట్ వాటికి ఏంటంటే విఏ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో కొంచెం నెగోషియేట్ చేస్తే ఫైనల్గా నాకు 15% విఏకి అయితే వేశారు. మనకి జనరల్గా లైట్ వెయిట్ ఎక్కడ చూసుకున్నా, బయట ఎక్కడ చూసుకున్నా మీరు 24, 22, 20 అలా ఉంటాయి. ఆఫ్టర్ నెగోషియేషన్ నాకు 15% అయితే విఏ పడింది. సో విఏకి
12,000 చేంజ్ అయిందన్నమాట. 12,000 ఫర్ ద విఏ అయింది. సో ఇది నెక్లెస్ వితౌట్ ఇయర్ రింగ్స్. ఇప్పటి వరకు నేను చెప్పింది. ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి 4.43 గ్రామ్స్ పడిందండి. నెట్ వెయిట్ అంటే 4.43 గోల్డ్ వెయిట్ ఉందన్నమాట. విత్ స్టోన్స్ అయితే స్టోన్స్ వచ్చేసి 2.1 గ్రామ్ ఉంది. సో మొత్తం గ్రాస్ వెయిట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ ఈ 6.6 గ్రామ్స్, 2 ఇయర్ రింగ్స్ కలిపి. దీంట్లోనూ అంతే, విఏ ఒక 6,000 పడింది. అండ్ స్టోన్ ఛార్జెస్, ఎందుకంటే ఇది పోల్ కీస్, ఆ పోల్ కీసే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. సో పోల్ కీస్ కోసమనే ఎక్కువ అయింది కొంచెం ప్రైస్ స్టోన్కి. సో 6,000 ఫర్ ద స్టోన్స్ పడింది ఇయర్ రింగ్స్. సో మొత్తం ఈ నెక్లెస్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ మొత్తం అంతా కలిపి ఒక 12.5 గ్రామ్స్లో వచ్చేసింది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మేము ఎలాగో 10 గ్రామ్స్కి ప్రిపేర్ అయి ఉంది కాబట్టి అమ్మ పర్వాలేదు దాన్ని ఇలానే తీసుకోని అని అందనమాట. సో అందుకని మొత్తం సెట్ తీసేసుకున్నా. దీని టోటల్ కాస్ట్ 1,56,000 అయిందండి. సో దీని ప్రైస్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ ఇదంతా కలిపి. సో ఆల్రెడీ ఉన్న గోల్డ్ జ్యువెలరీ లాగా కాకుండా సేమ్ ఇంకా డైమండ్స్ ఎట్లా వచ్చిందనమాట. ఇది చూడడానికి కూడా డైమండ్స్ ఎట్లా ఉంది, తలతలా మెరుస్తూ చాలా బాగుంది. ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైన కానీ లేకపోతే ఫ్యాన్సీ శారీస్ పైన కానీ దేనిపైకైనా బాగా సూట్ అవుతుంది అని అనిపించింది. అండ్ మా చెల్లి డ్రెస్సెస్ కూడా మంచి మంచి చాలా బాగా వేస్తుంది అనమాట. వాటిపైన కూడా సూట్ అయ్యేలాగా ఉందన్నమాట. సో అది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ దిస్ వన్. టడమ్. ఇది కూడా చూడడానికి అలాగే ఉంది కదండి. జనరల్ గా చెల్లికి నాకు ట్విన్నింగ్ జ్యువెలరీ చాలానే ఉంది. సేమ్ లాంటి జ్యువెలరీ అనమాట. చాలా జ్యువెలరీయే ఉంది, అంటే ఒక 4-5 ఐటమ్స్ దాకా సేమ్ ఉన్నాయి మా ఇద్దరికి. సో అందుకని తనకి లాంటిదే సేమ్ నాకు కూడా కావాలి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది అయితే మనకి 2.78 గ్రామ్స్ అండి ఈ నెక్లెస్ వెయిట్. ఎందుకంత తక్కువ వెయిట్ అని అంటే ఇదంతా థ్రెడ్ అనమాట. ఇది థ్రెడ్, ఇదంతా గోల్డ్ కాదు. ఈ పెండెంట్ వచ్చేసరికి గోల్డ్, ఇదంతా థ్రెడ్ వస్తుంది అన్నమాట. బట్ చూడడానికి నాకు అంటే పెట్టుకొని చూసినప్పుడు, సడన్ గా చూసినప్పుడు కొంచెం సిమిలర్ గా అనిపించింది, ఇలాగే అనిపించింది. సో నాకు కూడా ఒకటి కావాలి చెల్లి లాంటిది నేను అనిపించి నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. ఇది ఇలాగా పెండెంట్, ఇక్కడ ఇది ఒకటే గోల్డ్ వస్తుంది, అందుకని తక్కువ వెయిట్ అనమాట. దీని ఓవరాల్ గ్రాస్ వెయిట్ అయితే మాత్రం 7.2 గ్రామ్స్ ఉంది బికాస్ ఆఫ్ ద థ్రెడ్ అండ్ అవన్నీ కలిపి. దీనికి ఇది కాదు, హుక్కే వచ్చింది ఇలాగా. ఇదిగోండి ఇలా హుక్కే వస్తుంది, థ్రెడ్ కాదు. ఆల్రెడీ ఇదంతా థ్రెడ్ ఉంది కదా. సో ఇది బాగా అనిపించింది. దీనికి ఇయర్ రింగ్స్ అయ్యి ఏం తీసుకోలేదు నేను, జస్ట్ ఈ నెక్లెస్ ఒకటి తీసుకున్నా. ఏ ఇయర్ రింగ్స్ అన్న పెట్టేద్దాంలే అని చెప్పి. ఇది కూడా మనకి 18 క్యారెట్ లోనే వస్తుంది. సో అందుకని గ్రామ్ ప్రైస్ అయితే 9,143. దీని స్టోన్స్ ఇక్కడ మళ్ళీ పెద్ద స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మళ్ళీ పోల్గీస్ ఉన్నాయి, పెద్ద స్టోన్స్ ఉన్నాయి, సీజెడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో స్టోన్ అమౌంట్ అయితే 6,600 పడిందండి. అండ్ విఏ వచ్చేసి 4,000, అంటే ఓవరాల్గా 10,000 పడింది అన్నమాట గోల్డ్ ప్రైస్ కాకుండా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 36,000 అనుకోండి. దీని ప్రైస్ 36,000 అయింది. ఎందుకనంటే ఈ థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ కూడా కాస్ట్లీ థ్రెడ్ అనమాట. ఇది కూడా రోజ్ గోల్డ్ లాగా వచ్చింది, షైనీగా వచ్చింది, బాగుంది. సో ఈ థ్రెడ్కే 3,500 వేశారు, ఓన్లీ ఈ థ్రెడ్కి. మామూలుగా అయితే మన బ్లాక్ థ్రెడ్ వీటికైతే థ్రెడ్కి ఏం పెద్ద ఛార్జెస్ ఉండవు కదా, బట్ ఈ థ్రెడ్కి 3,500 రూపీస్ వేశారనమాట. సో అందుకని ఓవరాల్గా ఇది 36,000 అయింది ఇది. సో పర్లేదులే, ఐ కెన్ గిఫ్ట్ మై సెల్ఫ్ 36,000. నాకు బాగా నచ్చింది అండ్ చెల్లికి లాగా సిమిలర్గా ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నా. ఇన్ కేస్ మీరు కూడా బడ్జెట్లో ఏదైనా గోల్డ్ ఐటమ్ ఇవ్వాలి అని అనుకుంటే ఇలా డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే థ్రెడ్లో బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయంట, బట్ నేను వెళ్ళినప్పుడు బ్రేస్లెట్స్ అయిపోయినాయి అని అన్నారు. సో అందుకని ఓన్లీ నెక్లెస్ తెచ్చుకున్నాను. చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగానే ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ పైకి. నేను పెట్టుకుంటే కూడా నాకు బాగుంది, సూట్ అయింది అని అనిపించింది అన్నమాట. అందుకు నేను యాక్చువల్గా నా కోసం అని నేను అనుకోలే, కానీ అక్కడ చూసాక టెంప్ట్ అయిపోయి ఇది కూడా కొనేసుకున్నాను. ఐ మీన్ అది చెల్లికి, ఇది నాకు అన్నమాట. ఇది నేను తీసుకున్నా. కమింగ్ టు ద థర్డ్ పీస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది చాలా మంది గెస్ట్ చేసేసే ఉంటారు ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను దీని గురించి. విచ్ ఈస్ మామిడి పిందెల నెక్లెస్. మామిడి పిందెల నెక్లెస్ ఇది యాక్చువల్లీ నాకు మామిడి పిందెల హారం ఉంది, నెక్లెస్ లాగా అయితే ఏం లేదు, కానీ ఇది చూడగానే నాకు ఎందుకో భలే బాగా నచ్చేసింది. అండ్ ఇట్లాంటి యూ షేప్ నెక్లెస్ నాకు లేదు. సో మామిడి పిందెలతో ఇలా యూ షేప్ నెక్లెస్ వచ్చింది అని చెప్పి తీసుకున్నా. అండ్ మోస్ట్లీ నేను కన్విన్స్ అయిన మెయిన్ పాయింట్ ఈస్ దిస్ వెయిట్. ఇది కేవలం 9.5 గ్రామ్స్లో వచ్చిందండి. 9.5 గ్రామ్స్లో ఇట్స్ అన్బిలీవబుల్ అనమాట, బాగా వచ్చింది. అండ్ ఇది 22 క్యారెట్ గోల్డే అనమాట. సో చాలా లైట్ వెయిట్లో బాగా వచ్చింది. పైన అంతా కెంపులు ఉన్నట్టుగా పింక్ స్టోన్స్ వచ్చినాయి అనమాట ఇలాగా.
అండ్ పెట్టుకుంటే కూడా మంచి విడ్త్ వచ్చింది, ఎందుకంటే 2 లైన్స్ లాగా ఉంది. కెంపు స్టోన్స్ ఉన్నాయి, మామిడి పిందెలు ఉన్నాయి. ఆ మామిడి పిందెలు కూడా మంచి సైజు ఉన్నాయి. సో ఇలా రౌండ్గా నా నెక్ అంతా యూ షేప్లో ఫిల్ అయ్యి బాగా అనిపించింది అన్నమాట. సో ఇంకా చూసాక మా వారికి వీడియో కాల్ చేసి, ఏమండి ఇది బాగుందండి, ఇది బాగుందండి, మమ్మీకి వీడియో కాల్ చేసి, మమ్మీ ఇది చూడు మమ్మీ బాగుందమ్మా అని అనుకుంటూ, అసలు ఎవరు నమ్మలేదు 9.5 గ్రామ్స్ అంటే. అంత తక్కువ వెయిట్లో మామిడి బిందెల నెక్లెస్ నేనైతే ఎక్కడా చూడలేదు. సో ఇంకా ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అని అనిపించేసి నేను ఇది కూడా తీసేసుకున్నాను అనమాట. దీని నెట్ వెయిట్ అయితే 9.570 గ్రామ్స్ ఉందండి. అండ్ గ్రామ్ ప్రైస్ నేను వెళ్ళిన రోజు 11,175 రూపీస్ ఉందండి. ఎక్కడికో వెళ్ళిపోయింది గ్రామ్ ప్రైస్ అని అనిపిస్తుంది, ఎందుకంటే కంటె తీసుకున్నప్పుడు, జిలేబీ తీసుకున్నప్పుడు కూడా అంత లేదు. ఇప్పుడు 11,175 అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. నేను తీసుకున్నప్పటికల్లా ఇప్పటికి మళ్ళీ పెరిగిపోయిందంట గ్రామ్ ప్రైస్. సో ఇది 22 క్యారెట్ గోల్డ్లో ఉంది కదా. దీని గ్రాస్ వెయిట్ అయితే 21.2 గ్రామ్స్ అండి. దీనిలో స్టోన్ వెయిట్ వచ్చేసి 11.6 గ్రామ్స్. సో అది. అండ్ దీనికి విఏ వచ్చేసి 15,000 పడింది, అంటే వాల్యుయేషన్ తరుగు మజూరీ రెండు కలిపి 15,000 పడింది. స్టోన్స్కి 12,000 పడింది. సో ఓవరాల్గా నాకు ఇది కలిపి బిల్లింగ్ వేయించాను నేను, ఇంక్లూడింగ్ జిఎస్టీ, స్టోన్ ఛార్జెస్, మేకింగ్, విఏ అన్నీ కలిపి నాకు 1,70,000 అయిందండి. 1,75,000 అయిందండి. 1,75,000 ఇది అండ్ ఈ థ్రెడ్ నెక్లెస్, ఇవి రెండు కలిపి. ఇవి నావి, అది చెల్లిదనమాట. ఇది నేను కొనుక్కున్నాను, ఇది మా ఆయనకి టెండర్ వేసాను. యాక్చువల్లీ మా యానివర్సరీకి కూడా నేను ఈసారి జస్ట్ చిన్నదే కొనేసుకున్నాను అనమాట. అంటే గ్రామే కొనుక్కున్నాను, నేనేం తీసుకోలేదు యానివర్సరీకి కూడా. మా ఆయనకి అది కూడా గుర్తు చేసి, యానివర్సరీకి గోల్డ్, ప్రతి యానివర్సరీకి గోల్డ్ కొనుక్కుంటాను ఎంతో కొంత. దాన్నే దీవాళికి పెట్టుకుంటాను అనమాట. మోస్ట్లీ మాది కార్తీక మాసంలో పెళ్ళైంది కాబట్టి దీపావళి ముందే మా మ్యారేజ్ డే వస్తుంటుంది. ఈ ఇయర్ కూడా అలాగే వచ్చింది, కానీ దీపావళికి కూడా నేను ఓన్లీ అనే ధనత్రయోదశికి ఒక గ్రామే కొన్నాను. ఇంకా యానివర్సరీకి అంటూ సెపరేట్ ఐటమ్ ఏం తీసుకోలేదు. ఇది యానివర్సరీ గిఫ్ట్ మీరు ఇవ్వలేదు నాకు యానివర్సరీ గిఫ్ట్ కొనవాలి. నేను మా ఆయన అడిగేసి ఈ నెక్లెస్ తీసుకున్నాను అనమాట. సో ఇవి ఈ 3 ఐటమ్స్ నేను తీసుకున్నది ఈసారి. ప్రతి ఐటమ్ కూడా నాకు 100% బాగా నచ్చి సాటిస్ఫై అయ్యి, ఇంకా చెప్పాను కదండి, ఐ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో దిస్ కలెక్షన్ అని చెప్పి, నాకు కావాల్సిందే అని చెప్పి తెచ్చేసుకున్నాను. ఈ 3 ఐటమ్స్ కూడా నాకు పిచ్చిగా నచ్చేసినాయి. మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, పన్నా జ్యువెలర్స్ వాళ్ళది. మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రోడక్ట్ మీ ఇంటికే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ నేను నాకు వేసిన ప్రైజెసే చెప్పానండి, మరి మీరు అడగండి కొంచెం మీకు ఇదే ప్రైస్కి ఇవ్వమని. డెఫినెట్గా నేను చెప్పాను, మా వాళ్ళు ఎవరైనా అడిగినా సరే నాకు ఇచ్చిన ప్రైస్కే ఇవ్వండి అని చెప్పి. సో అది ఓవరాల్గా చెల్లి నెక్లెస్కి అయితే 1,57,000 అనుకోండి, 56,900 అయింది. నా దానికి 1,75,000 అయింది. సో ఇవన్నమాట విత్ బిల్స్ కూడా మీకు అందుకే చూపించాను ఐడియా కోసం. సో ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. నాకైతే చెప్పాను కదండి, సూపర్గా నచ్చేసినాయి. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు వేర్ దెమ్. కాకపోతే సరే ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు పెట్టుకుందాంలే అని చెప్పి పెట్టుకోవడం వాయిదా వేసా ప్రస్తుతానికి. ఇంట్లో అందరికి కూడా నచ్చేసింది. మా వారికి కూడా బాగుంది అని అన్నారు అనమాట. మావయ్య గారు కూడా బాగుందన్నారు. అఫ్ కోర్స్ అమ్మ చెల్లి ఆల్రెడీ వీడియో కాల్లో చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా బాగుందని అన్నారు. సో అవి నేను తీసుకున్న ఐటమ్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.